మంచి మనసు కలిగి ఉండటం చాలా ముఖ్యం. అది మన జీవితంలో విజయాన్ని ఎలా సాధిస్తామో ఆధారపడి ఉంటుంది. ఇది ఒక రహస్య శక్తిలా పనిచేస్తుంది. కష్టాలు ఎదురైనప్పటికీ ముందుకు సాగడంలో సాయపడుతుంది. మానసిక బలం సమస్యలను ఎదుర్కోవటానికి, లక్ష్యాలను చేరుకోవటానికి మరియు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవటానికి సహాయం చేస్తుంది. ముఖ్యంగా మన ప్రతిభ మరియు నైపుణ్యాలు మాత్రమే సరిపోనప్పుడు. ఈ కథలో బౌద్ధ సిద్ధాంతాలు మన మనస్సును బలహీనపరిచే 10 అలవాట్ల గురించి, వాటి నుండి ఎలా బయటపడాలో చెప్తుంది. ఈ బౌద్ధతత్వాలు నేర్చుకుని వాటిని అమలు చేస్తే మన మనస్సు బలంగా ఉండి కష్ట సమయాలను అధిగమించడానికి సిద్ధంగా ఉంటుంది. అలవాటు 1. నెగటివ్ మైండ్ సెట్ కలిగి ఉండటం. నెగటివ్ మైండ్ సెట్ అనేది మన అంతరాత్మ సంతోషాన్ని కప్పివేసే మబ్బులా ఉంటుంది. ఇది మన మనస్సును బలహీనంగా చేస్తుంది, ఎందుకంటే మన జీవితంలోని ప్రతిదానిని నిరాశ మరియు గతో పూసివేస్తుంది. ప్రతిసారి చెడుగా ఆలోచించడం వలన మన చుట్టూ జరుగుతున్న మంచి విషయాలను మిస్ అవుతాము. ఇది చీకటి గ్లాసెస్ ధరించడం వంటిదే. మనం ఎప్పుడూ నెగటివ్గా ఆలోచిస్తే ప్రతి విషయం చెడుగా కనిపించటం మొదలవుతుంది. విజయానికి మరియు సంతోషానికి మార్గం దూరమవుతుంది. ఈ నెగటివ్ మైండ్ సెట్ నుండి బయటపడటానికి బౌద్ధమతం మైండ్ఫుల్నెస్ అనే ముఖ్యమైన సిద్ధాంతాన్ని సూచిస్తుంది. దీని అర్థం మన ఆలోచనలను నిర్ణయించకుండా గమనించడం. నెగటివ్ ఆలోచనలను మనసులోకి రానివ్వకుండా, అవి మనకు నచ్చనివి అని గుర్తించటం, వాటిని పాజిటివ్ దిశలో మార్చుకోవటం. అలవాటు 2. మన నియంత్రణలో లేని విషయాలపై ఫిర్యాదు చేయడం. మన నియంత్రణలో లేని విషయాలపై ఫిర్యాదు చేయడం అంటే ఒక వేడుకల్ని పట్టుకోవడం లాంటిది. ఇది మన మనస్సును బలహీనంగా చేస్తుంది, ఎందుకంటే మన దృష్టిని తప్పు విషయాలపై నిలుపుతుంది, పరిష్కారాలను కనుగొనే ప్రయత్నం చేయకుండా. బౌద్ధమతం ఇంపర్మనెన్స్ అనే సిద్ధాంతాన్ని గుర్తుచేస్తుంది, అంటే ప్రతిదీ మారుతూనే ఉంటుంది. ఫిర్యాదును తగ్గించటానికి జ్ఞాపక శక్తిని అభివృద్ధి చేయడం ముఖ్యం. అలవాటు 3. స్వయంను వ్యక్తీకరించకపోవడం. స్వయంను వ్యక్తీకరించకపోవడం అంటే ఒక ఖజానా ఉండి దాన్ని తాళం వేసినట్లు ఉంటుంది. ఇది మన మనసును బలహీనంగా చేస్తుంది, ఎందుకంటే మన ఆలోచనలు, భావాలు మరియు ఆలోచనలను ప్రపంచానికి పంచుకోవడానికి మనం విఫలమవుతాము. బౌద్ధమతం మనస్సుకు సరైన భూమికను ఏర్పాటు చేయడంలో ఆత్మస్వరూపాన్ని వ్యక్తీకరించడం ముఖ్యమని చెప్తుంది. అలవాటు 4. మీ సమస్యల కోసం ఇతరులను తప్పుపట్టడం. ఇతరులను తప్పుపట్టడం అంటే రాళ్లతో నిండిన బ్యాక్ ప్యాక్ని ధరించి పరిగెత్తడం లాంటిది. ఇది మన మనస్సును బలహీనంగా చేస్తుంది, ఎందుకంటే ఇది మన శక్తిని ఇతరులకు అందిస్తుంది. బౌద్ధమతం కర్మ అనే సిద్ధాంతం ప్రకారం మన క్రియలు ఫలితాలను కలిగిస్తాయి. వ్యక్తిగత బాధ్యత తీసుకోవడం మన జీవితం కోసం కెప్టెన్లా పనిచేయడమే. అలవాటు 5. కల్పనలో తేలడం. కల్పనలో తేలడం అంటే గాలిలో కోటలు కట్టడం లాంటిది. ఇది మన మనస్సును బలహీనంగా చేస్తుంది, ఎందుకంటే ఇది మన ప్రస్తుత క్షణం నుండి మమ్మల్ని వేరుచేస్తుంది. బౌద్ధమతం సకారాత్మక లక్ష్యాలను సాధించడానికి విజువలైజేషన్ని ఉపయోగించాలని సూచిస్తుంది. అలవాటు 6. వ్యక్తిగత సంబంధాలకు సమయం కేటాయించకపోవడం. వ్యక్తిగత సంబంధాలకు సమయం కేటాయించకపోవడం అంటే ఒక తోటను కలిగి ఉండి ఆ మొక్కలకు నీరు పెట్టకపోవడం లాంటిది. బౌద్ధమతం స్నేహాలను సవ్యంగా పటిష్టం చేయటంలో సమయానికి ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. అలవాటు 7. భావోద్వేగాలకు లోనయ్యే అలవాటు. భావోద్వేగాలకు లోనవడం అంటే ఒక బలమైన నదీ ప్రవాహంలో కొట్టుకుపోవడం లాంటిది. బౌద్ధమతం మైండ్ఫుల్నెస్ ప్రాముఖ్యతను పేర్కొంటుంది, ఇది మన భావోద్వేగాలను చూడటానికి సహాయపడుతుంది. అలవాటు 8. ప్రతి విషయాన్ని నియంత్రించాలనుకోవడం. ప్రతి విషయాన్ని నియంత్రించాలనుకోవడం అంటే చాలా బంతులను జోగ్లింగ్ చేయడం లాంటిది. బౌద్ధమతం నాన్ అటాచ్మెంట్ను సూచిస్తుంది, అంటే నియంత్రణలో ఉన్నట్లు భావించడం అనేది మాయ మాత్రమే. అలవాటు 9. గతాన్ని తలవేయడం. గతాన్ని తలవేయడం అంటే పాత సామాన్లతో నిండిన బ్యాక్ ప్యాక్ని మోస్తూ ప్రయాణం చేయడం లాంటిది. బౌద్ధమతం మనస్సును ప్రస్తుతం ఉండేలా చేయటానికి మానసికతను ప్రాముఖ్యతను చెప్తుంది. అలవాటు 10. భయపడటం. వెనుకబడిన భయాలను వదిలిపెట్టే విధంగా బౌద్ధమతం సూచిస్తుంది.
భయాలను అధిగమించటం కోసం మనస్సు బలపడడానికి మానసికత, మైండ్ఫుల్నెస్ మరియు స్వీయ సంకల్పం అవసరం. ఈ అలవాట్ల నుండి బయటపడటానికి బౌద్ధమతం సిద్ధాంతాలను అనుసరించి మనస్సును బలంగా మరియు ధైర్యంగా మార్చుకోవచ్చు.